హాయ్ హలో అండి. ఇప్పుడు టైం అయితే చూపిస్తా. మార్నింగ్ 4:45 అవుతుంది. ఇక్కడైతే మా వాళ్ళు పడుకోన్నారనమాట. సైలెంట్గా ఉంది. నేను కూడా కొంచెం చిన్నగా మాట్లాడుతున్నాను, మళ్ళీ వాళ్ళు వేస్తారని చెప్పి. ఇంకా నాకైతే నిద్ర పట్టలేదండి. అసలు 3 కల్లా మెలకు వచ్చేసింది. ఇంకా సర్లే, ఇంకా నిద్ర పట్టలేదు కదా అని చెప్పి మిషన్ ఎక్కాను. చెప్పాను కదా పండగ బట్టలు ఉన్నాయని చెప్పేసి. ఇంకా ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను అనమాట, లైనింగ్ బ్లౌజు. నేను ఆల్రెడీ వస్తూ షాప్ నుంచి కట్ చేసుకొని వచ్చేసానండి బ్లౌజులు అయితే. ఇప్పుడైతే స్టిచ్ చేశాను. ఇంకా టైం 5 అవుతుంది కదా, ఇంకా హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఇంకొక బ్లౌజ్ని స్టిచ్ చేస్తాను వీలైనంత వరకు. ఇంకా దాని తర్వాత నేను ఇంకా పిల్లలకి క్యారేజ్ పెట్టాలి కాబట్టి ఇంకా వంట చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే బయట వర్షం పడుతుందండి. నైట్ నుంచి ఫుల్ వర్షం, అసలు ఆగట్లేదు, పడుతూనే ఉంది నైట్ అంతా కూడా. ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా స్టార్ట్ అవుతుందన్నమాట. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి ఉండాల్సింది, తీయలేదు నేను. ఇంకా 3కి లేచాను. కొంచెం సేపు ఇలాగ దొల్లాడాను, నిద్ర పడుతుందేమో అని చెప్పి పట్టలేదు. ఇంకా సర్లే, ఇంకా నిద్ర పట్టట్లేదు కదా, ఖాళీ ఎందుకు అట్లా ఉండడం, ఫోన్ చూసుకోవడం అని చెప్పేసి నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేశాను అనమాట. సో ఒక బ్లౌజ్ అన్నా అయింది కదా. ఇంకా అదండి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పటి నుంచి, చూడండి. సో ఇంకైతే చూసారు కదా, ఇంక అట్లా అనమాట. ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా మెలకు వచ్చేసింది నాకైతే. అసలు స్టిచ్చింగ్కి బట్టలు ఉన్నాయంటే అసలు నిద్ర పట్టదండి. పని ఉంటే నాకు కళ్ళకు కూడా అవే వచ్చేస్తాయి అనమాట. జాకెట్లు, డ్రెస్సులు అవే వచ్చేస్తూ ఉంటాయి నిద్రపోతుంటే కూడా నాకు. అంటే మనం వాటిని కుట్టేసినట్టు, అవి కంప్లీట్ అయిపోయింది అన్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అస్సలు నిద్ర పట్టదండి. ఇంకా అర్జెంట్ ఉన్నాయి కదా, కుట్టాలి కదా అని చెప్పేసి ఇంకా నిద్ర పట్టకపోయేసరికి ఇంకెందుకు స్టిచ్చింగ్ చేద్దాంలే అని చెప్పి ఇంకా 3కి అయితే అట్లా మెలకు వస్తే ఇంకా అప్పుడైతే లేచానండి. ఇంకా కాసేపు అట్లా పడుకున్నాను. ఇంకా 3:34 అలా స్టార్ట్ చేశాను అనమాట. 3:30కి స్టార్ట్ చేశానులేండి బ్లౌజ్ అయితే. ఇంకా అది కుట్టేటప్పటికే 4:45 అలా అయింది. ఇంకా బ్లౌజ్ అయింది, మీకు వీడియో తీసి పెట్టాను. అండ్ ఇంకా అయితే 5:30 అలా దాటిందండి. ఇంకా నేనైతే పనులు చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇల్లులు అవన్నీ కూడా చిమ్ముకున్నాను. ఇంకా మా విన్ని అయితే చదువుకుంటోంది, తనకి ఎగ్జామ్స్ అని చెప్పాను కదా, ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉందన్నమాట. ఇంకా నేనేమో ఇక్కడ నా పనులు చేసుకుంటున్నానండి. ఇంకా మాకైతే చెప్పాను కదా, నైట్ నుంచి అయితే వర్షం పడుతుంది. ఇంకా వర్షానికి చెత్త అంతా కూడా ఉంటే నేను ఇంకా అయితే తోసేస్తూ ఉన్నాను అనమాట. చీపర్ కట్ ఎత్తుకొని నీట్గా అంతా ఆ చెత్త చెదారం అంతా కూడా చిమ్ముతూ ఉన్నాను. ఇంకైతే వంట చేయాలండి. ఇంకా వంట చేసి పిల్లలకి అయితే ఇంకా క్యారేజ్లు అవి కట్టాలి. ఇంకా వాళ్ళని రెడీ చేసి అయితే పంపించాలన్నమాట. ఇంకా పొద్దున్నే వర్షం వచ్చిందంటే కనుక ఇంక ఇల్లంతా రొచ్చి అయిపోతుంది. ఇంకా మనం ఇంత చిన్న వర్షానికే ఇంతలా మనము ఉంటాం కదా మనకి. ఇంకక్కడైతే విజయవాడ అయితే పాపం చాలా అంటే చాలా దీన పరిస్థితిలో ఉందండి. అసలు చూసి నాకైతే అసలు చిన్న బాధ కాదు. అంటే చిన్న పిల్లల్ని భుజాన ఎక్కించుకొని వాళ్ళు ఆ నీళ్ళల్లో ఎంత లోతున్నాయంటే ఆ నీళ్ళు, అసలు ఆ వీడియోస్ చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుందన్నమాట. అంటే ఎంత బాధగా ఉందో. వీలైనంత త్వరగా వాళ్ళ పరిస్థితి నుంచి బయటపడాలని చెప్పి నేనైతే దేవుణ్ణి కోరుకుంటున్నానండి. చాలా బాధేసింది అసలు యూట్యూబ్లో వీడియోస్ అవి చూస్తుంటే, న్యూస్లో. ఇంకా వాళ్ళకి ఫుడ్ లేక, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇంకా నేనైతే ఉతకడానికి బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేయాల్సినటివి. ఇంకా సర్లే వర్షం వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే వేయలేదండి. ఇంకా పిల్లలకి యూనిఫామ్స్ కూడా నేనైతే ఇంకా పిల్లల యూనిఫామ్స్ వరకు అయితే ఉతుక్కుంటున్నాను అనమాట. ఇంకా అట్లా ఉతికి ఇంకా వాటి వరకు అయితే ఇంట్లో అట్లా ఆరేసుకుంటున్నానండి. పడుతోంది వర్షం అయితే, అసలు పెద్ద వాన కూడా కాదు, ఈ విధంగానే చిన్న చినుకులు అట్లా పడుతుంది.
ఇంకా నేనైతే పిల్లలకి క్యారేజ్లోకి ఆకుకూర తాలింపు చేశానన్నమాట. అంటే ముందు రోజు మా హస్బెండ్ అయితే కూరగాయలు తీసుకొచ్చారండి. ఇంకా అప్పుడు ఆకుకూర కూడా తెస్తే నేనైతే వాళ్ళకి తాలింపు చేసి ఇచ్చాను. ఇంకైతే రసం పెడదామని చెప్పి ఇంక రసానికైతే చింతపండు అవి నేను ఇక్కడ పిసుకుతున్నానండి, టమోటాలు చింతపండు. ఇంకా పిల్లలైతే రెడీ అవ్వడానికి బ్రష్ చేస్తున్నారనమాట. ఇంకా వ్యాన్ ఇప్పుడు 7:30కి వస్తుంది కాబట్టి వాళ్ళు కొంచెం నిదానంగానే లేస్తున్నారండి. 6 అలా అయిపోతుంది ఇంక ఇప్పుడైతే. మా విన్నీ అయితే నాతో పాటుగా లేచేస్తుంది తనైతే ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి తను కూడా వాళ్ళ అక్కతో పాటుగా లేస్తదనమాట. ఇంకా ఇక్కడైతే ఆకుకూర తాలింపు రెడీ అయిపోయిందండి. నేను అన్నం కూడా వండేసాను. అన్నం కూడా పక్కనే వంచున్నాను గెంజి అయితే. నేనైతే ఆకుకూరలో మిరప్పొడి వేయలేదు. మిరపకాయలు ఉంటాయి కదా, ఎండు మిరపకాయలు, ఇంకా అవైతే తుంచి వేసాననమాట. ఎందుకంటే మిరప్పొడి వేసామంటే మరీ ఎక్కువ కారం అయిపోతుంది కదా, ఇంకా పిల్లలు తినరు. ఇంకా ఎండు మిరపకాయలు అనుకోండి అసలు కారం తెలియదనమాట, లైట్‌గా ఉంటది. అప్పుడు వాళ్ళు రైస్‌లో కూడా కలుపుకొని తినేస్తారు. ఇంకా మా పెద్ద పాప కంటే కూడా మా చిన్న పాప అయితే తింటది. తాలింపులతో మంచిగా తింటది. తను ఇష్టంగా తింటదనమాట. ఇంకా పెద్ద పాప కూడా తింటది. కానీ తనకంటే తిను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తది. ఇంకా అందుకని చెప్పి నేను మిరప్పొడి వేయకుండా మిరపకాయలని తుంచేసేసి ఇంకా తాలింపు అయితే చేసేసానండి. ఇంకేమో ఇంకా తర్వాత అయితే ఇంకా రసం కూడా పెట్టాలన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే అన్నం రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే అన్నాన్ని చల్లారబెట్టేస్తున్నాను. ఒక ప్లేట్ అది తీసుకొని ఇంకా అందులో అయితే చల్లారబెట్టేస్తాను. అన్నం మంచిగా చల్లారిందంటే ఇంకా వాళ్ళకి ఆఫ్టర్నూన్ కదా తినేయడానికి కూడా బాగుంటుంది. మనం వేడి మీద పెట్టేస్తే మళ్ళీ అది నీళ్ళుడిచినట్టుగా అయిపోతుంది కదా, ఇంకా తినాలంటే కష్టం అనమాట. ఎందుకంటే మనము గట్టిగా మూతేసి పెట్టేస్తాం కదా క్యారేజ్లో, ఇంకా మళ్ళీ స్మెల్ ఏదైనా వచ్చినా కూడా ఇబ్బంది అయిపోద్ది. ఇంకా పిల్లలు తిన్నారు కదా, ఇంకా అందుకనేసి ఇట్లా రైస్ అయితే చల్లారబెట్టేస్తున్నానండి. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మా అమ్మ లేసేద్ది. అంటే నేను 8కి వెళ్ళిపోవాలి. మాకు అక్కడ 8:30కి కాలేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా మేము 8కి అట్లాగా బయలుదేరేస్తాము ఇంటి దగ్గర నుంచి. ఒక్కొక్కసారి అంటే 7:45కి 8కి అట్లాగనమాట. ఇంకా మా అమ్మ అయితే పొద్దున్నే లేసేస్తుంది. పొద్దున్నే లేసేసి నాకు మా తమ్ముడికి ఇద్దరికి క్యారేజ్ కట్టాలి. వాడేమో స్కూల్కి వెళ్తాడు వ్యాన్లో, నేనేమో ఆటోలో కాలేజ్కి వెళ్తానమాట. ఇంకా నాకు మా తమ్ముడికి ఇద్దరికి క్యారేజ్ కట్టాలి. మా అమ్మ అయితే మేము లేవకముందే పొద్దున్నే లేసేసి మేము లేసే లోపల మా అమ్మ క్యారేజ్ రెడీ చేసేస్తుందండి. ఇంకా మేము లేచిన తర్వాత ఇంక మాకు నీళ్ళు పెట్టి ఇంక మాకు నీళ్ళు తోడి ఇంకా మమ్మల్ని రెడీ చేసి నాకు జడ వేసి నేను రెడీ అయిపోతాను. తమ్ముడిని రెడీ చేస్తుంది, వాడు చిన్నపిల్లడు. వాడిని రెడీ చేసి ఇంక వాడికి టై, షూలు, యూనిఫాము అన్నీ వేయాలి. బ్యాగ్తో కూడా తగిలించి పంపించాలి వాడికి అయితే. ఇంకా నేను స్నానం చేసి వచ్చాక ఇంకా నాకు జడలు అవన్నీ వేసి ఇంకా నన్ను రెడీ చేస్తుంది అనమాట. ఇంకా అట్లా ఇప్పుడు నేను నా పిల్లలకి చేస్తూ ఉంటే అప్పుడు మా అమ్మ కూడా నాకు అట్లా చేసి పెట్టింది కదా అని చెప్పి అనుకుంటూ ఉంటానండి. అప్పుడైతే మనకి తెలిసేది కాదు. అంటే నేను నిద్ర లేసేటప్పటికే అంతా అయిపోయి ఉంటుంది. మా అమ్మకైతే చేసి పెట్టేస్తుంది. ఒక్కొక్కసారి టైం అయిపోతే నేను తినను, నేను వెళ్ళాలి అని చెప్పి గొడవ చేస్తే అప్పుడు అమ్మ తిట్టి కొట్టి మరీ తినిపించేదండి. తినకపోతే ఎట్లాగా, మళ్ళీ అక్కడికి వెళ్ళావంటే ఇబ్బంది అయిపోతుంది. ఇంకా పొద్దున్న పోతావు, సాయంత్రానికి వస్తావు కదా, మధ్యాహ్నం ఏం తింటావో ఏమో అక్కడ అని చెప్పి నోట్లో తినిపిస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు నేను మా పిల్లలకి తినిపిస్తున్నాను. వాళ్ళు వద్దంటే కూడా వాళ్ళకి నోట్లో పెట్టి తినిపిస్తున్నాను అనమాట. అవి ఇట్లా మా అమ్మ నాకేమైతే చెప్పిందో మాటలు, ఇంక అట్లా నేను వాళ్ళకి చెప్పి అట్లా తినిపిస్తున్నానండి. ఇప్పుడు మీతో నేను ఇది చెప్తుంటే కూడా నాకు కళ్ళల్లో వాటర్ వస్తుంది, అవంతా కూడా తలుచుకుంటూ ఉంటే. అప్పటి కాలం అన్నమాట అది, అసలు మళ్ళీ రావు తిరిగి. అండ్ ఇప్పుడు నేను మా పిల్లలతో ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాను. వాళ్ళకి పొద్దున్నే లేసి ఇంక వాళ్ళని రెడీ చేయించి ఇంక వాళ్ళకి క్యారేజెస్ అవన్నీ కట్టి కూడా. సో ఇంకైతే పిల్లలు రెడీ అయిపోయారండి. ఫైనల్గా అయితే ఇంకా వ్యాన్ కూడా వచ్చేస్తుంది. వర్షం పడుతుంది కదా, ఇక్కడ ఇంటి దగ్గర ఎక్కేసేయండి అని చెప్పి అయితే ఇంకా ఇంటి దగ్గర ఆపమని చెప్పాము వ్యాన్ అయితే. ఇంక ఇంటి దగ్గర వ్యాన్ ఆపి ఇంకా పిల్లల్ని అయితే ఇక్కడ ఇంటి దగ్గర వ్యాన్ ఎక్కిచ్చేస్తామండి. ఒకవేళ ఒక్కోసారి మిస్ అయిపోద్ది వ్యాన్, ఇంకా వీళ్ళు తినడానికి లేట్ అవ్వచ్చు, ఇంకా రెడీ అవ్వడానికి లేట్ అయినా కూడా
మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తారనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా వాళ్ళ నాన్నమ్మ ఫ్లవర్స్ తెచ్చింది. ఇంకా ఫ్లవర్స్ పెట్టేసి ఇంక వాళ్ళనైతే ఇంక వ్యాన్ ఎక్కించేయాలి. మా విన్నీకి అయితే నేను కూడా ఉండాలి వ్యాన్ ఎక్కేటప్పుడు, పక్కనే ఉండాలన్నమాట. ఏం కాదులే వెళ్ళి ఎక్కువ అక్క ఉంది కదా అంటే, లేదు నువ్వు రా అంటది. వాళ్ళ నానమ్మ లేదు వాళ్ళ డాడీ ఎవరన్నా ఉన్నా కూడా సరే, లేదు వాళ్ళు వద్దు నాకు నువ్వే కావాలి నువ్వు రా అనే చెప్తుందండి. ఇంక ఇక్కడైతేనేమో పిల్లలు వ్యాన్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. నాకు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా ఒకవేళ సరిగ్గా ఫుడ్ తినకుండా వెళ్ళారనుకోండి, మార్నింగ్ సరిగ్గా తినలేదనుకోండి, ఇంకా వాళ్ళ మీదే ఉంటుందన్నమాట. అయ్యో పిల్లలు తినలేదే, తినకుండా వెళ్ళారే అంటే వ్యాన్ ఒక్కొక్కసారి వచ్చేస్తుంది కదా, అప్పటికి వీళ్ళు రెడీ అయ్యి ఉండరు. అంటే తింటూ అన్నా ఉంటారు, తింటూ ఉంటే కూడా వ్యాన్ వచ్చేస్తుంది. ఇంక అప్పుడు వెళ్ళిపోతారు మాకొద్దు చాలు అని చెప్పి. ఇంకా వాళ్ళు ఫుల్గా తినకపోయినా సరే నాకు ఇంకా వాళ్ళ మీద కొంచెం దిగులుగానే ఉంటుంది. అయ్యో పిల్లలు సరిగ్గా తినకుండా వెళ్ళారు, మధ్యాహ్నం ఏం తింటారో ఏమో, సరిగ్గా తింటారో లేదో అని చెప్పి అయితే ఇంకా ఉంటుంది. ఇంక మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వచ్చేంత వరకు వాళ్ళ కోసం అలా ఆలోచిస్తూ చూస్తూ ఉంటానన్నమాట. ఇంకా అది అమ్మ నైజము, ప్రతి తల్లికి అట్లా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళినా ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళినా కూడా ఇంకా వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ మీదే ఉంటుందన్నమాట. ఇక్కడేమో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రీగా ఉంటాం కదా, అప్పుడైతే టీ పెట్టుకుంటానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పని లేదన్నా ఉంటే కూడా నేను చూసుకుంటాను అనమాట. అప్పటి వరకు అన్నీ పెండింగ్ పెట్టేస్తాను. ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నానండి. నేనైతే వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అయితే నాకు సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.